నాసామిరంగ తర్వాత నాగార్జున సోలో హీరోగా మూవీ స్టార్ట్ చేయలేదు. అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున 100వ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. తన 100 సినిమాను గ్రాండ్గా తీయాలని ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. ఇప్పటికే చాలా మంది దర్శకులు చెప్పిన కథలను విన్నారు, కానీ ఎవరు ఫైనల్ కాలేదు. తాజాగా హిట్ మూవీ దర్శకుడు శైలేష్ కొలడు చెప్పిన లైన్ నాగార్జునకు నచ్చిందంట. నాగార్జునకు శైలేష్ కొలను ఒక స్టోరీ చెప్పినట్టు టాక్. ఇంకా అధికారికంగా దీని గురించి తెలియనప్పటికీ ఒక రౌండ్ చర్చలు జరిగాయట. శైలేష్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ వర్షన్ డెవలప్ చేసుకొని రమ్మని అడిగారట నాగార్జున. ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. కేవలం ఇన్వెస్టిగేషన్ కోణంలోనే కాకుండా పొలిటికల్, సోషల్ ఇష్యూస్ని టచ్ చేయబోతున్నారని తెలిసింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా నిర్ధారణ చెప్పలేం. ఇక చివరగా నాసామిరంగ మూవీ తర్వాత నాగార్జున తెర మీద కనిపించలేదు, కానీ ఏడాది ఫుల్ లెంత్లో కాకుండా స్పెషల్ రోల్స్లో సోలోగా కుబేరా, కూలీ చిత్రాలలో కనిపించబోతున్నారు. దీంతో కింగ్ని చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం అనేక క్రేజీ మూవీస్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నా కూడా సోలో హీరోగా మాత్రం ఏ మూవీకి కమిట్ కాలేదు. దాంతో నాగార్జున అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే నాగార్జున తాజాగా ఒక టాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీల స్పెషలిస్ట్ దర్శకుడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్స్లో శైలేష్ కొలను ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వాన్ని వహించి అందులో చాలా మూవీస్తో మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా ఈయన నాగార్జునకు ఒక కథను వినిపించగా దానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇకపోతే కొంతకాలం క్రితం ఈయన విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని రూపొందించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేది. మరి నాగార్జునతో ఒకవేళ సినిమా చేస్తే ఏ జోనర్లో సినిమా చేస్తాడా అని నాగార్జున అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా శైలేష్ కొలను హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాకు దర్శకత్వాన్ని వహించాడు. ప్రస్తుతం కుబేరా, కూలీ వంటి సినిమాలలో నటిస్తున్న నాగార్జున సోలో హీరోగా ఒక సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో శైలేష్ చెప్పిన కథ నాగార్జునకు నచ్చింది. అయితే హిట్ 3 రిజల్ట్ను బట్టి ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.